బండ్లు వచ్చేసి ఒక పాయింట్ మాత్రమే ఉంది. మేము అక్కడికి వెళ్తే తర్వాత రావడానికి దాదాపు ఉండకపోవచ్చు. సరే ఏదైనా కానీ దేవుని చిత్తం అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళాము క్యాంపుకు. వెళ్ళిన తర్వాత అక్కడ మా ఫ్యామిలీ అంతా వదిలిపెట్టేసి క్యాంప్లో ఒక వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే అసలు నేను వెళ్ళేటప్పుడే చూశాను. అక్కడ ఫిల్లింగ్ స్టేషన్లో చూసినప్పుడు చాలా మంది ఉన్నారు. బట్ నేను వెళ్ళినప్పుడు అక్కడ స్టేషన్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. సరే మరి రిటర్న్ వెళ్ళడానికి కావాలి కదా ఉద్దేశంతో వెళ్ళినప్పుడు నేను ఫిల్లింగ్ స్టేషన్ దగ్గరకు వెళ్ళాను. అక్కడ ఖాళీ ఉంటుంది వేరే ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర. అక్కడ వెళ్ళి చూసినప్పుడు అని నేను వెళ్ళి ఎక్కడైతే నిలబడ్డాడో అక్కడ ఒక దాదాపు 5 minutes లోపలనే మొత్తము క్లియర్ అయిపోయింది. అసలు ఈజీగా అక్కడికి వెళ్ళి నేను మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభువా నిజంగా సెషన్ అయితే స్టార్ట్ అయినాయి, పోవడానికి అయితే లేదు, దయచేసి మీరే సహాయం చేయండి అని ఎప్పుడైతే దేవుని నేను మనసులో ప్రార్థించుకుంటున్నాను. ఇలా ఇప్పుడు 100 మంది దాకా ఉండి వెయిట్ చేసి పెట్టాలంటే సెషన్ అయిపోతుంది. డివోషను దేవుని మాటలు వినాలని ఆశ ఉంది ప్రభువా, దయచేసి మీరే ఎలాగైనా సహాయం చేయండి అని మనసులో అనుకున్నప్పుడు నేను వెళ్ళినప్పుడు అక్కడ అటు వెళ్ళి లైన్లో వెళ్ళాను. నేను వెళ్ళిన 5 minutesకే మొత్తం క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయి ఆ ఫ్యూల్ పట్టించుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. నిజంగా కన్నీళ్ళు వచ్చేసి, నీతి దేవా నిజంగా ఇంతమందిలా నేను పట్టించుకోగలనా లేదా అని నేను సంశయించినప్పుడు నిజంగా మీరెంతగానో నిజంగా అసలు ఎంత సఫర్ అవుతున్నారని తెలిసి ఇక్కడ చాలా సఫర్ అవుతున్నారు. బట్ దేవుని కృప వలన, దేవుని సహాయం వల్ల, అందుకే అంటాడు కదా ఆయన ఏమంటారు తెలుసా, ముందుగా నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతికితే మీకు ఏది ఇష్టమో అది నేను అనుగ్రహించాను. ఆయన నిలిచి ఉండు. యోహాను సువార్త 15వ అధ్యాయం ఆయన తెలియజేసేది అంటే నిలిచి ఉండాలి. ఆయన మాటల యందు మన కోరిక ఉన్నప్పుడు దేవుడే మన కార్యాలు సఫలం చేస్తాడు. నిజంగా నేనైతే ఆశ్చర్యపోయాను. ఏంటి అసలు వెళ్ళడం ఏంటి, అసలు ఫ్యూయల్ నాకు దొరకడం ఏంటి, నిజంగా ఇదంతా దేవుని కృపయే, దేవుడు చేసినటువంటి సహాయమే. తర్వాత వచ్చి నేను మళ్ళా సెషన్లో కూర్చొని చక్కగా దేవుని మాటలు వినడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. అది నేను మీకు పంచుకోవాలని ఎంతగానో ఆ రోజు నుంచి కూడా కన్నీళ్ళు వచ్చేసినాయి. అసలు అది కూర్చున్నప్పుడు దేవుడి సన్నిధిలో, ప్రభు ఏంటి అసలు సెషన్ మిస్ కాకుండా అసలు నీ వాక్యం మీరు చేసినటువంటి సహాయాన్ని బట్టి ప్రభు నీకు వందనాలని దేవునికి వందనాలు తెలియజేయడం జరిగింది. నిజంగా ఇది ఇచ్చినటువంటి చిన్న సాక్ష్యాన్ని బట్టి దేవునికే మహిమ. నిజంగా ఆయన పని చేసినప్పుడు ఆయన పని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడని నేను నేర్చుకోగలిగాను ఫస్ట్. అందుకే ఆయన సన్నిధికి మేము వెళ్తున్నాం కాబట్టి దేవుడు సమస్తమును నాకు సమకూర్చి చేసిన దేవునికి ప్రభువు పాదాలకు నిండారా వందనాలు తెలియజేస్తాను. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఇంకెవరైనా మీ సాక్ష్యాలు ఉంటే దయచేసి పంచుకోవాల్సి, దేవుడు బలపరచడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు కాబట్టి దయచేసి పంచుకోవాల్సిందిగా మనం చేస్తా ఉంటాం. ప్రైజ్ లాడ్ అన్న. సో అందరికీ ప్రైజ్ అలాడ్. ప్రభైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరి ఉదయకాలపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలిసినట్టుగా దేవుడు ప్రేమించి కృప చూపి మరి 9 సంవత్సరాలు మరి యొక్క వివాహ బంధాన్ని స్థిరపరిచి నిజంగా ఆయన పనిలో, వివాహ బంధంలో అన్ని విషయాల్లో దేవుడు ఎంతగానో మరి నడిపిస్తూ ఇంతవరకు కాచి కాపాడుతూ వచ్చాడు. నిజంగా మరి నిన్నటి దినం నుంచి ఒకసారిగా మరి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి చాలా దూరం మరి వివాహ బంధం అయితేనేమి, పరిచర్లు అయితేనేమి దేవుడు మరి నడిపించినటువంటి వాడిగా ఉన్నాడు అనేది ఎంతో అనుభవపూర్వకంగా ఆ దేవుడు ఎంత చక్కగా నడిపించాడా అనేది జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నిజంగా ఆ సంతోషానికి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క కృపను బట్టి నిజంగా ఎంతగానో దేవునికి స్తుతించవలసినటువంటి వాడినిగా ఉంటున్నాను. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలిసినట్టుగా నేటి దినాల్లో మరి ఇప్పుడున్న జనరేషన్ కానీ ఒక 10-15 years నుంచి ఉన్నటువంటి జనరేషన్స్ కానీ ఎలా ఉన్నాయంటే మీ అందరికీ తెలుసు. మ్యారేజ్ అయ్యిందంటే మోస్ట్ ఆఫ్ ద టైం
మన యొక్క టైము వైఫ్ హస్బెండ్ వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి, వాళ్ళ పిల్లల కొరకు యూటిలైజ్ చేసుకోవాలి అని మనం అనుకుంటూ ఉంటాం. నిజంగా అది వాస్తవమే. నిజంగా ప్రభువుని ఎరిగిన వాళ్ళైనా, ప్రభువుని ఎరగని వాళ్ళైనా, రక్షణ పొందిన వాళ్ళైనా కూడా ఏం చేస్తారంటే సాధారణంగా ఉన్నటువంటి సమయాన్ని మరి మనము దేవుని కొరకు వెచ్చించే సమయం ఖచ్చితంగా దేవునిదే. కానీ భౌతిక పరంగా మనం గమనిస్తూ వచ్చినప్పుడు మనం ఏదైతే సమయం ప్రభు కొరకు మందిరంలో పరిచర్లో వెచ్చిస్తూ ఉన్నామో ఇదంతా ఫ్యామిలీ టైం తీసి మరి దేవుని పనిలో వాడుతూ ఉన్నట్టు. ఒకవేళ నేను ఖాళీగా ఉంటే ఎక్కడ ఉండేవాడిని అని గమనించుకుంటే కుటుంబంతో మనం ఉండేవాళ్ళం. సాధారణంగా మరి భార్యాభర్తలు కలిసి ఉండడము, లేదంటే వాళ్ళ యొక్క సమయాన్ని తీసి మనము దేవునికి వెచ్చించినటువంటి వాళ్ళం అవుతాం. అంటే ఇది రివర్స్ అన్నమాట. మనం దేవుని నమ్ముకున్నాం కాదు, రక్షించబడ్డాము కాబట్టి దేవుని పని చేయడానికి సిద్ధపడ్డాం. మనం దేవుని పని చేస్తే మనం రక్షించబడం కదా. సో దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుని పని చేస్తా ఉన్నాం. ఇదంతా ఆయన కృపనే. కానీ సాధారణంగా ఈ విషయాన్ని బట్టి నేను బాగా ఆలోచిస్తూ వచ్చినప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో అయితేనేమి మరి ఈ యొక్క వివాహ బంధం అయినప్పటి నుంచి కూడా ఇంత ప్రశాంతంగా మరి ఎక్కడికి వెళ్ళినా, ఏ విషయాల్లో ఎన్ని రోజుల పరిచర్యకు అయినా, ఎలాంటి మరి విభిన్నమైనటువంటి డిసిషన్స్ తీసుకున్న, ఆల్ నైట్ ప్రేయర్లు చేస్తూ ఉన్నాం, చైన్ ప్రేయర్లు చేస్తూ ఉన్నాం, మార్నింగ్ ప్రేయర్లు చేస్తూ ఉన్నాం, ఎప్పుడు ఏ కాల్స్ మాట్లాడుతూ ఉన్నా, ఎంతమంది బ్రదర్స్తోనైతేనేమి సిస్టర్స్తోనైతేనేమి మాట్లాడుతూ ఉన్నా, ఏ రోజు కూడా ఈ 10 సంవత్సరాల్లో శైలజ ఒక్కసారి కూడా ఎప్పుడు ఇదే పనేనా అన్నటువంటి సందర్భం కానీ, ఇంకెప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయవన్న సందర్భం కానీ, ఒకవేళ అసహనం వచ్చి 1-2 సార్లు అలా అన్నప్పటికీ కూడా ఈరోజు నిరాకరించడము, తను ఈ విషయాన్ని బట్టి వెనుకంజ వేయడము, లేదంటే ఇదొక సమస్యగా తీసుకోవడము, అలాంటి సందర్భాలు ఏ రోజు లేవు. తను దేవుని అంతగా ఎదగలేకపోయినప్పటికీ కూడా దేవుడు తనలో ఉంచినటువంటి ఆ గొప్ప లోతైన అనుభవం మాత్రం నిజంగా దేవుడిచ్చినటువంటి నిజంగా వాటి యొక్క సాటి అయిన సహకారిని అనే మాట మన జీవితాల్లో ఇలాంటిది జరిగినప్పుడే మనము ఆ యొక్క కృతజ్ఞతాభావాన్ని మన హృదయంలో చెప్పగలుగుతూ వస్తాం. ఒక్కరోజు కూడా ఒక్క సందర్భంలో కూడా ఎందుకు ఎప్పుడు ఇవే పనులా, లేదంటే ఇన్ని రోజుల ఇప్పుడున్నటువంటి ఈ సొసైటీ ఉన్నటువంటి కల్చర్లో అంటే మా ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళు సాధారణంగా సెలవులు దొరికినాయి అంటే కేవలం ఫ్యామిలీ కొరకో, లేదంటే ఒక అవుట్ స్టేషన్ ప్రోగ్రామ్స్ కొరకో, లేదంటే ఆయా సందర్భాల్లో వెళ్తూ ఉంటారు. నిజంగా మీ అందరికీ కూడా ఇప్పుడున్నటువంటి సమాజ పరిస్థితులు తెలుసు. కానీ నిజంగా అలాంటి సందర్భం ఒకటి తీసుకొని మనం పోదాము, లేదంటే మనం ఫ్యామిలీగా ఉందాము అన్నటువంటి సందర్భము అంటే ఏదో ప్లేస్ చూడడానికి వెళ్ళడం అన్న సందర్భాలు ఎప్పుడూ అసలు లేవండి. వెతుక్కుంటే కూడా లేవు, అంత టైం దొరకలేదు కూడా. నిజంగా ఈ పరిస్థితులన్నీ బట్టి చూసినప్పుడు ఇది నా యొక్క ఆలోచన కాదు, కానీ ఇది సంపూర్ణంగా దేవుని చిత్తమే. నిజంగా ఈ అనుభవంలో దేవుడు ఎంతగా సాయం చేస్తున్నాడంటే తను ఉన్న కొద్ది పరిచయాల్లో కూడా అందరితో ఎవరితో అయితే మన మల్లి సిస్టర్ అయితేనేమి, పరిమళ సిస్టర్ అయితేనేమి, మన మల్లేశ్వరితో కానీ మాట్లాడుతూనే ఉంటుంది. అన్ని విషయాలు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మరి ఎంతో సమయం వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ తను ఒక పరిచయలో లేనప్పటికి కూడా నిజంగా ఎంతగా దేవుడు ఒక అవగాహన ఇచ్చాడంటే మరి ఏదో గొప్పతనం ఇది మనదని కాదు, కానీ ఇది దేవుడిచ్చిందే. ఒక భార్య అయినా కానీ, ఒక భర్త అయినా కానీ దేవుని పనిలో విస్తారంగా వాడబడుతున్నారంటే మొన్న బళ్ళారి మీటింగ్స్కి వచ్చినప్పుడు మరి ప్రభుదాస్ అన్నకు ఒక ఫోన్ వచ్చింది. నేను గమనిస్తూ వచ్చిన పాప ఫోన్ చేసింది, పెర్సి ఫోన్ చేసి, నాన్న రేపు 15వ తారీఖు నాది బర్త్డే, నువ్వు లేవు కదా అని అన్నప్పుడు, నేను దేవుని పనిలో ఉన్నానమ్మా నీకు తెలుసు కదా అని అన్న ఒక మాటతో చెప్పేశాడు సమాధానం. అంటే దేవుని పనిచేసే బిడ్డలకు కుటుంబంతో సంబంధం ఉండదు, భార్యల యొక్క సంతోషాలతో సంబంధం ఉండదు, బిడ్డల యొక్క సంతోషంలో పాలు పంచుకునేది. ఎందుకంటే దేవుడు పిలుచుకున్నటువంటి పిలుపు అంత గొప్పది. ఎందుకు అంటే
మనకు తెలుసు ఈ వచనాలన్నీ, లేదంటే బైబిల్లో ఉన్నటువంటి అంటే పూర్తిగా కోల్పోవాలని కాదు కానీ, పూర్తిగా కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేయాలని కాదు కానీ, ఒకవేళ తప్పదు అన్న సందర్భంలో దేవుని పని చేయాల్సి ఉందంటే, అది ఎంత వ్యక్తిగతమైనటువంటి మరి కుటుంబం యొక్క క్షేమమైనప్పటికి కూడా వాళ్ళని సంతోషపరచడం కంటే ప్రభు బిడ్డలతో గడిపే సమయం ఎంతో శ్రేష్టమైంది. ఎందుకంటే ఈ బిడల కొరకే ప్రభువారు సిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడు. ఈ యొక్క బిడల యొక్క సంఘము పరిశుద్ధుల యొక్క సావాసం కొరకే తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘము కొరకు తను పూర్తిగా దేవుడు తను తానే సమర్పించుకుంటూ వచ్చాడు కదా. నిజంగా ఈ మాటలు నిజంగా నేను బళ్ళారికి పోయినప్పుడు అది ఒక చిన్న మాట మాట్లాడుతూ వచ్చినప్పటికి కూడా అది ఎంతో ప్రభావవంతంగా నా జీవితంలో కూడా అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చిన, ఇంత సమర్పణ కలిగి ఉండాలి అని. కాబట్టి సాక్ష్యంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, నిజంగా ఇన్ని సంవత్సరాలు నిజంగా మ్యారేజ్ యొక్క విషయంలో దేవుడు ఎంతగా సాయం చేస్తూ వచ్చాడంటే, ఏ రోజు కూడా నిజంగా మా అత్తమామలు కానీ మా కుటుంబీకులు కానీ ఎవ్వరు కూడా ఒక్కరోజు కూడా ఎందుకు మా ఉన్న టైం అంతా పరిచర్కే వాడేస్తూ ఉన్నావు, ఉంటే ఉద్యోగంలో ఉంటావు లేదా పరిచయలో ఉంటావు, కుటుంబానికి సమయం ఇవ్వవా అన్నటువంటి సందర్భాలు ఏ రోజు రాలేదు. కాబట్టి ఈరోజు నిజంగా ఇంత కృతజ్ఞతగా ప్రభువుకు వందనాలు చెప్పగలుగుతూ ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. అది ఎంతకంటే ఎక్కువ చెప్పడానికి కూడా ఇంకా ఎందుకంటే సమాజం అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి. భార్యను భర్తలు అర్థం చేసుకోవడం, వాళ్ళకున్న టైం అంతా తీసి ఎక్కడో వెచ్చించడం, ఇది మనము సాధారణంగా మన ఫ్యామిలీతో గడపడానికి నేటి దినాల్లో చాలా ఇష్టపడుతున్నటువంటి దినాలు ఇవి. ఇదంతా మరి ప్రభువారు ఆయన సమయం ఇది, ఆయన పని, ఆయన రాకడ కొరకు సూచనలు అన్నీ చూస్తూ ఉన్నాం. ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు, ఎన్నో సూచనలు వస్తూ ఉంటున్నాయి. ఇంకా మనం వ్యక్తిగతమైనటువంటి సంతోషాల కొరకు, వ్యక్తిగతమైనటువంటి అవసరతల కొరకు ప్రభు వైపు చూడకుండా ఎప్పుడైతే మనము మన యొక్క సొంత ఉద్దేశాలు నెరవేర్చుకుంటామో, ఆయన అంటాడు కదా, ఒకసారి కాడెత్తుకున్నవాడు వెనుక తిరగక ముందుకే వెళ్ళాలి అని కదా. ఆ విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. రక్షించబడడం గొప్ప విషయం కాదండి. రక్షించబడ్డ తర్వాత దేవుడు నన్ను దేని కొరకు పిలుచుకున్నాడు, దేని కొరకు ఏ తలాంతు నాలో ఉంచాడు, ఏ భారం ఇచ్చాడు, ఆ భారం కొరకు నమ్మకంగా నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఆరంభ దినాల్లో ఉన్నటువంటి రక్షణ విశ్వాసము ఈ యొక్క 10 సంవత్సరాలు ప్రయాణం చేసేసరికి ఎలా ఉంది? కంఫర్టబుల్ జోన్కి వెళ్ళిపోయామా, లేదంటే ఒక ఆచారయుక్తమైనటువంటి భక్తి కొనసాగిస్తూ ఉన్నామా? ప్రతిదినము ప్రభుతో మాట్లాడే అనుభవం ఉందా, లేదంటే ప్రతిదినం ప్రభు మనల్ని దర్శిస్తూ ఉన్నాడా కదా. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నిజంగా మనం చెప్పుకోలేని ఆనందము, దుఃఖము, సంతోషము ప్రభువారు నా జీవితంలో ఎంతగానో అనుగ్రహిస్తూ వచ్చాడు. నిజంగా ఈ యొక్క సమయాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి కూడా నిజంగా ప్రార్థిస్తున్న మీ అందరిని బట్టి కూడా ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యమును బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్ అన్న. నిజంగా చక్కటి సాక్ష్యాన్ని పంచుకున్నటువంటి నిబంధన నాకు ప్రభు నామం నా వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. నిజంగా అన్నగారు చెప్పినట్లుగా తను ఎల్లప్పుడూ నిజంగా అది గొప్పతనం కాదు, కానీ దేవుడు ఏర్పరచుకున్న వారికి ఉద్దేశాలు వేరే ఉంటాయి. అందుకే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడనని కూడా వాక్యం సెలవిచ్చినది. సో మన హృదయంలో ఎప్పుడైతే ఇంకా దేవుడితో నింపుకుంటాము, దేవుడు మన హృదయంలో ఉంటాడు, ఇంకా నశించే ఆత్మల పట్ల ఉన్నటువంటి భారం, వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, అక్కడ నశించే ఆత్మలు ఎన్నో ఉన్నాయి, దేవుని మాటలు తెలియని వారు ఎన్నో ఉన్నారు, ఇలా వీటి గురించి మాత్రమే ఆలోచిస్తారు కదా. నిజంగా అలాగా చంద్రన్న గారు ఎప్పుడు కూడా ఎనీ టైంలో కూడా దేవుని యొక్క పరిచర్యలో ఉంటూ నిజంగా కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదించి నిజంగా దేవుని పరిచర్యలో దేవునికి మహిమ. నిజంగా సిసిఎం టీంను నడపడం అంటే అది అంత సాధ్యం కాదు. నిజంగా ప్రభు కృప చేత అన్నగారు నడిపిస్తూ వస్తున్నారు. అన్నగారి కుటుంబం గురించి దయచేసి ప్రార్థిద్దాం. దేవుడు అన్నగారి కుటుంబంలో కూడా ఎన్నో మేలు చేస్తూ వచ్చారు. నేనైతే చాలా ఆలోచించేవాడిని, సిస్టర్ అక్కడ, బ్రదర్ ఇక్కడ అని.
నిజంగా అన్నప్పుడు దేవుడు ఎంతగానో ప్రార్థిస్తూ వచ్చాం. నిజంగా కృప ద్వారా నా యొక్క ఫ్యామిలీని చేర్చడం జరిగింది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. నిజంగా తన యొక్క 10 ఇయర్స్ జీవితంలో, వివాహ జీవితంలో దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చాడు. నిజంగా అన్నగారు పంచుకున్నట్టుగా నిజంగా అందుకే యూఎస్ఏలో ఒకటి సెపరేట్ టాపిక్ పెడతారు. ఎందుకంటే బ్యాలెన్సింగ్ అండ్ ఫ్యామిలీ, మినిస్ట్రీ అండ్ ఫ్యామిలీ ఒక టాపిక్ ఉంటుంది దీని గురించి. అట్లా మినిస్ట్రీని బ్యాలెన్స్ చేయాలా, తర్వాత ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏది మిస్ అయినా కూడా గాడి తప్పిపోతుంది. ట్రైన్ ఏ విధంగా అయితే తప్పిపోతుందో ఒక విశ్వాసికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇక బ్యాలెన్స్ అంటే మినిస్ట్రీని బ్యాలెన్స్ చేయాలా, అట్లా ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి. వాటిని కూడా మనం అందరము అన్నగారు చెప్పినటువంటి దాన్ని బట్టి మనం ఎంతగానో నేర్చుకున్నాం. దాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి మీ సాక్ష్యాలు పంచుకొని దేవుని నామాన్ని స్తుతించవలసిందిగా మనం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలండి. మరి బళ్ళారి మా పరిచర్యలో మనం వెళ్ళొచ్చినప్పుడు ఎంతో ఆత్మీయ బంధం, ఆత్మీయ ఆనందం, ఆత్మీయ సంతోషం. నాకైతే మళ్ళా ఇప్పుడు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వచ్చిందన్నమాట. అంత ప్రేమ, ఆత్మీయ అనురాగాలతో చక్కగా పరిచర్య జరిగింది. మరి ఇందరు బ్రదర్ అయితేనేమి, మరి నేను అయితేనేమి, మదన్ అయితేనేమి, మరి చక్కగా కొంతమంది సిస్టర్స్ కూడా కలిసి ఆయా ఏరియాలకు రావడం, చక్కగా పరిచర్యలో పాల్గొనడంలో చక్కగా వారు మరి అందరు కూడా పార్టిసిపేట్ చేశారు. అందరూ చక్కగా సహకరిస్తూ వచ్చారు. ఇట్లాంటి సహవాసములో మరి మనం పరిచర్య చేస్తాం ఉన్నప్పుడు నిజంగా ఇంకేమి గుర్తు రాలేదు అసలుకి. నాకైతే ఇంటి దగ్గర విషయాలు ఫ్యామిలీ విషయాలు అసలు ఏమి కూడా అసలు మర్చిపోలేదన్నమాట. మరి మర్చిపోయినమాట అన్ని. అట్లా ఆ సంతోషంలోనే ఉందన్నమాట. ఒక్కోసారి మా సిస్టర్ సత్యవతం కూడా అడుగుతూ ఉంటుంది అన్నమాట. మరి క్యాంప్కి వెళ్తే 3 రోజులు 4 రోజులు అట్లా వెళ్ళిపోతావు వస్తున్నావు అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉంటుంది. అప్పుడు నేనేం చెప్తా అంటే, తలాంతులు గలవాడు, ఎక్కువ తలాంతులు ఉన్నవాడు ఇంటి దగ్గర ఉండడు, పరిచర్యలో వర్క్లోనే ఉంటాడు ఎక్కువ. మరి దేవుడు మరి చాలా తలాంతులు ఇచ్చాడు, మరి ఏం చేయమంటావు అన్నమాట. అలాంటి వాళ్ళు ఉండలేరమ్మా అని చెప్తా. ఇంకా ఏముందో ఆమె తెలుసు ఎన్ని తలాంతులు ఉన్నాయో, ఆ తలాంతులు బట్టి ఎలా వాడబడుతున్నాడు అనేది ఆమెకు ఆల్రెడీ తెలుసు అన్నమాట. అలాగనే మరి కన్నయ్య చెప్పినట్లుగా మరి కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేయడం కాదు, కానీ ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ కూడా మనం దాన్ని చాలా కనెక్ట్ చేయాలి మనం. లేకపోతే పిల్లలు వాళ్ళు ఆత్మీయంగా దారి తప్పిపోయే అవకాశాలు కూడా ఉంటాయి చాలా విషయాల్లో. అందుకని ఫ్యామిలీ నేను 2-3 సార్లు ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కూడా వెళ్ళాను అనమాట. వెళ్తే ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో సిస్టర్ గారు కూడా తీసుకెళ్తే అక్కడ దేవుడు చక్కగా అన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. పరిచర్యలో భార్యాభర్తలు వారు ఎలాంటి అనుబంధ బాంధవ్యం కలిగి ఉండాలి, పరిచర్య ఉన్నప్పుడు పరిచర్య లేనప్పుడు ఎలా జీవిస్తూ ఉండాలి అనేది ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో చక్కగా మాట్లాడాడు ఆయన వైజాగ్ ఆయన చక్కగా మాట్లాడాడు. వారు ఇరువురు భార్యాభర్తలు వచ్చి పరిచర్య చేశారు ఒంగోలు ఒకసారి. అక్కడ ప్రభు చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు మాతోటి. నిజంగా అవి అర్థం చేసుకోగలుగుతూ వచ్చాం.
మా ఫ్యామిలీలో మేము పిల్లలు అయినా మేమైనా భార్య భర్త పిల్లలు అట్టుండం అంతా ఫ్రెండ్షిప్ అన్నమాట. మేమంతా ఒక కుటుంబంలో అన్నదమ్ములాగా అక్క చెల్లెల్లాగా అట్లా అన్నమాట. ఫ్యామిలీ బంధం అనేది లేదు, అందరు ఫ్రెండ్షిప్గా ఉంటాం అన్నమాట. అట్లాంటి చక్కని కుటుంబాన్ని దేవుడిచ్చాడు. వాక్యానికి ఒబే చూపిస్తారు. పిల్లలైనా చక్కగా ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తారు, పరిచర్య చేయమంటే పరిచర్య చేస్తారు. మరి ఏదైనా చెప్తే మాట వారు చక్కగా వింటారు. స్నేహభావం, అంతేగాని ఇక్కడ ఫ్యామిలీ ఇక్కడ యూనిట్ ఫ్యామిలీ లాగా కాదు అన్నమాట. ఓన్లీ ఫ్రెండ్షిప్ అన్నమాట. అంతా ఏదైనా ఫ్రీగా చెప్పుకోవచ్చు, ఏదైనా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు, ఏదైనా మరి బంధకాన్ని కలిగి ఉండొచ్చు అన్నమాట. అట్లాగనమాట. అందుకని ఫ్రీగా మాట్లాడతారు మనతోటి పిల్లలు కూడా, ఫ్రీగా అన్నమాట, ఫ్రెండ్షిప్గా అంతే. కాబట్టి సేవలో అనేకమైనవి ఉంటుంటాయి. మరి దేవుని యొక్క ఏర్పాట్లో మనం ముందుకు కొనసాగిపోయే అనుభవం అన్నమాట. అయితే మరి మనం ఒకరికొకరు కలిసి పని చేసుకోవాలి. ఎక్కువ వర్క్ జరగాలి. మనం ఏదో మనం ప్రార్థన బృందంగా టీమ్గా తయారవడం కాదు, కానీ నిజంగా దీంట్లో వర్క్ అనేది జరగాల. వర్క్ అంటే పని జరగాల. ఏదో 6 నెలలకి సంవత్సరానికి అట్టపోవడం కాదు, కానీ అవసరాన్ని బట్టి ఎప్పుడైనా కానీ ఎవరి దగ్గరికైనా మరి రమ్మన్నప్పుడు మరి వెళ్ళిపోవటమే అన్నమాట. వెళ్ళిపోవటమే, ప్రార్థన చేసి కనిపెట్టి అంతన రెడీగా ఉండాలన్నమాట. రెడీగా ఉండి అట్లా ప్రభు పనిలో మనం, ఎందుకంటే నేటి దినాల్లో సేవ అనేది చాలా పూర్తిగా డెడ్ అయిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం స్వార్థ ఆపేసారు కదా. రాను దినాల్లో మరి ఈ మందిరాలు కూడా ఇళ్ల మధ్యలో ఉండటానికి వీల్లేదు, ఎక్కడైనా బయటకు వెళ్ళిపోతుంది ఇది అని చెప్పేసి అనేది దినాలు కూడా వస్తాయి. మరి ఈ రోజున అన్ని చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. సేవ అనేది పూర్తిగా ఆగిపోతుంది. కాబట్టి మనం ప్రార్థన బృందం, ఇది ప్రార్థన పరిచర్య అనేటువంటిది ఇది ఆగదు. ఇది ఎప్పటికీ ఆగదు. ఎట్టి పరిస్థితుల్లో ఆగని పరిచర్య ఇది సేవ. కాబట్టి మనం అందరం కలిసి చక్కగా ప్రార్థన భారం కలిగి, పట్టింపు కలిగి మనం అనేకుల కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన పరిచర్య కొనసాగిద్దాం. అవసరమైన చోటకి కొద్దిగా క్లిష్టమైన పరిస్థితి అయినా సరే మనం వెళ్ళి ఆ పరిచర్యలో మనం పాలుభాగస్తులుగా ఉండి మనం పరిచర్య చేసి వద్దాం. అప్పుడే మనకి సంతోషం, అప్పుడే ఆనందం అన్నమాట. ఒకసారి భక్సింగ్ గారు కొంతమందిని సువార్థికులుగా తీసుకెళ్లారు. సువార్త పరిచర్య జరుగుతుందంట. 4 గంటలకి సువార్త ఉంది, మీరు రెడీ. 3 గంటలకే సువార్త ఉంది, మీరు రెడీ కావాలన్నా అంట. ఈ మధ్యాహ్నం మీటింగ్ అయిపోయినాక భోజనం తినేసి బాగా ముక్తాయాసంతో చాలా మంది పడుకొని నిద్రపోతా ఉన్నారంట. ఇంకా దైవజనుడు వచ్చి చూసేపాటికి అందరూ వాళ్ళలో కొంతమంది సేవకులు, కొంతమంది ఉద్యోగస్తులు, 2 గుంపులు ఉన్నారు. ఇంకా అంతన దైవజనుడు తిమోతి అని ఆయన పెద్ద ఆయన, మంచి సీనియర్ సేవకులు. ఆయన కాడికి వెళ్ళి భక్సింగ్ గారు ఆయన్ని గదివాడంట. గదివిన తర్వాత టైం టు టైం మనం పాటించాలి కదా, మీరు ఎందుకు ఎలాగో ఎలక్షన్ చేశారు అని చెప్పేసి ఆయన గదివిన వీళ్ళు కూడా ఉద్యోగస్తులు, ఇటు సేవకులు అందరూ ప్రిపేర్ అయ్యి టాక్టాకులు వేసి చేశాడంట. తర్వాత మళ్ళా తిమోతి బ్రదరు ఆయన మీద చేసి పక్కకి తీసుకెళ్ళి, మనం అనునిత్యము సేవలో ఉండేవారం, వారు ఉద్యోగ పని భారం కలిగినటువంటి వారికి ఉండదు అంత బాధ్యత. మనం సేవకులం కదా, మనం అలాగూ మనం గదివితే కనుక వాళ్ళకి కొంచెం ఇది కాదు. అందుకని నేను అన్నాను, ఏమనుకో మాకు అని చెప్పేసి అని మళ్ళా సరిచేసి మళ్ళీ వాళ్ళని చక్కబెట్టేసేసి వాళ్ళని అందరూ కూడా స్వార్థకు పంపించారన్నమాట.
దైవజనులు భక్సింగ్. అలాగనే ఉద్యోగం ఉన్నా, ఇటు సేవా భారం ఉన్నా, మనం అందరం కలిసి చక్కగా దేవుని పరిచర్య మనం చేయాలి. మనం కొంత ఈలు కలగ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి ఒకరికొకరు దగ్గరగా వెళ్ళాలి, దగ్గరగా రావాలి. ఇలాంటి పరిచర్య లేదు, జరగాలి. ఇక నుంచి జరిగితే దేవునికి మహిమ కలిగింది అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి పరిచర్య మనం ఇంకా స్టార్ట్ చేస్తామో అప్పుడు నిజమైన పరిచర్యలో మనం నిజంగా ఆ పరిచర్యలో మనం దేవుడు మనం ఒప్పుకుంటున్నాడు అనేటువంటి విధానంలో దేవుడికి మహిమ కలిగిద్ది అన్నమాట. కాబట్టి మరి ఇలాంటి పరిచర్యలు జరగాలి, మన యొక్క టీంలో జరగాలి అన్నమాట. శత్రువు ఎన్నో ఆటంకాలు తీసుకొస్తాడు, తెలుసు అవన్నీ. అయినప్పటికీ కూడా దేవుని మహిమార్థంలో మనం ఇలాంటి పరిచర్య మనం చేసినప్పుడు చక్కగా ఒకరొకరు వెలిగించబడటం, ఒకరొకరు పురుకులు పడటం, ఒకరొకరు బలపరచబడటం అనేది పరిచర్య అనేది జరుగుతుంది. మనం ఇంకా మన ఈ పరిచర్య అనేటువంటిది ఇంకా వ్యాపించింది అన్నమాట. బలమైనటువంటి ఒక గొప్ప కొండగా, మరి బలమైనటువంటి ఒక ప్రాకారంగా వ్యాపించి ఇది చక్కగా దేవుని పరిచర్య జరిగేటువంటి విధానంలో ఉంటుంది అన్నమాట. కాబట్టి అలాగూ దేవుడు మనకి నిన్న మేము బళ్ళారి వెళ్ళి వచ్చినప్పుడు సత్యవతమ్మ అంది, చక్కగా యుగంధరు బాగా పురుగొల్పుతాడు జనాన్ని. మొదన్న కమ్యూనికేషన్, ప్రభుని స్తుతించి ఆరాధించే విషయంలో చాలా ఆత్మీయంగా ఉంటాడు. నువ్వు కొద్ది వాక్యము పంచుకోవడంలో కొంచెం దేవుడిని కొంచెం ఆలోచన శక్తినిచ్చాడు. ఇట్లాంటి మరి వరాలు కలిగినటువంటి వాళ్ళు మీరు దేవునికి మహిమార్థమై ఇంకా ముందుకు చక్కగా సాగాల. ఏదైనా భేదాభిప్రాయాలు, చిన్న చిన్న విషయాలు, తక్కువ జరగని విషయాలు, అక్కడ ఏదైనా లోటుపాటు విషయాలు అన్ని మీరు ఎత్తి మాట్లాడకూడదు, జాగ్రత్తగా ఉండాలా మీరు అని. అంటే నాకంటే చదువు తక్కువగా ఉన్నా, నేనే చదువు తక్కువ అనుకో, నాకంటే తక్కువ ఉంది, అయినా కానీ ఎంత వెలిగింపి ఆడించాడు నీకు అని నేనంటేను, నీకు తెలీదు నాకు తెలిసి నేను మాట్లాడతాను నేను అని చెప్పేసి అన్నమాట. నిజమే అన్నమాట. కాబట్టి పరిచర్యలో ఎన్నో బలహీనతలు, ఎన్నో చిన్న చిన్న సర్దుబాట్లు ఎన్నో ఉంటుంటాయి. వాటి గురించి మనం ఎత్తి మాట్లాడుకోకూడదు పదే అన్నమాట. నిజమే అది వాటిలో అన్నమాట. దేవుని పరిచర్యలో దేవుడు వాడుకునేటువంటి మనల్ని లోపాల గురించి అసలు ఎక్కడ కూడా మనం ఎక్కడ ఎత్తకూడదు, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ చెప్పకూడదు. మన కాన్సెప్ట్ అంత ఏంటంటే దేవుని యొక్క పని మీదనే, దేవుని పరిచర్య మీదనే. కాబట్టి ఈ వారాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. రానున్న దినాల్లో అత్యధికంగా మనం ఒక పెద్ద గుంపు కాబోతున్నాం. ప్రార్థన రాకడి దినాల్లో ఉన్నాం. మనం ప్రభు రాకడి దినాల్లో ఉన్నాం. మన ప్రార్థన పరిచర్య పరలోకంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి స్థానంగా ఈ యొక్క పరిచర్య, ఈ CCH ఈ పరిచర్యలో దేవుడు మనల్ని ఒక వినూత్నమైనటువంటి విధానంలో దేవుడు మనల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. కాబట్టి ఇట్టి గొప్ప కార్యాలను దేవుడు మహిమ కొరకై మనం ముందుకు సాగిపోయే అనుభవంలో దేవుడు సహాయం చేయను గాక. మనకు మంచి గొప్ప సాక్ష్యాన్ని దేవుడు మనకు ప్రసాదించును గాక. మన వలన అనేకులకు ఆశీర్వాదము, దీవెన, మేలు, క్షేమం కలిగినట్లుగా దేవుడు ఈ పరిచర్యను మనల్ని దీవించును గాక. మన ఉన్న స్థానంలో మనం అలాగే మన ద్వారా ఇంకెవరికి అవసరమైందో అక్కడ దేవుడు అటు విధానాల్లో మనల్ని ముందుకు తీసుకొని పోయి దేవుడు గొప్పగా మన కుటుంబాలు దీవించబడి, మన కుటుంబాలు పై స్థానంలో ఉండి, మన పరిచర్య పై స్థానంలో ఉండి మనం అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నట్లుగా రానున్న దినాల్లో దేవుడు వాడుకున్న కాక. అటు గొప్ప కృప దేవుడు మా అందరికీ దయచేయను కాక. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్న. చక్కటి సాక్ష్యాన్ని పంచుకున్నటువంటి సౌదాసన్నకు ప్రభు నామం నా వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. నిజంగా అన్నగారు చెప్పినటువంటి సాక్ష్యం నిజంగా వారు ఎంతగానో బళ్ళారి ప్రాంతంలో దేవుని బిడ్డలతో కలిగి ఉన్నటువంటి ఆనందాన్ని అన్నగారు మనకు వివరిస్తూ వచ్చారు. అదేవిధంగా ప్రభుకి మహిమ కలుగును గాక. అదేవిధంగా అన్నగారు నిజంగా తన పరిచర్యలో ఎన్నో అనుభవాలు మనకు తెలియజేస్తూ ఆత్మీయంగా బలపరుస్తూ ఉన్నటువంటి అన్నగారికి ప్రభు నామమున వందనాలు. నిజంగా అన్నగారు చెప్పినట్లుగా మనము
మనము ఏ ప్రొఫెషన్ కలిగి ఉన్నప్పటికీ, అది ఏదైనప్పటికీ, బిజినెస్ అయినప్పటికీ, ఉద్యోగం అయినప్పటికీ, సేవకులైనప్పటికీ, మనము దేవుని యొక్క పరిచర్యలో ముఖ్యంగా ఉండాలన్నదే ఆయన ఆశ. అందుకే అంటాడు కదా, ప్రభు వారు కూడా ఒక మాట అంటాడు, నిజంగా నా తండ్రి పనుల నిమిత్తమై నేను ఉండాలని నీకు తెలియదా అమ్మా అని ఆ యొక్క మరిగతో ప్రభు వారు చెప్తూ ఉన్నటువంటి విషయాలు. నిజంగా మనము దేవుడు యొక్క భూలోకానికి పంపించినటువంటి పర్పసే అది. ఎప్పుడు కూడా మనము దేవుని యొక్క పరిచర్యలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఆ యొక్క ఆనందం, ప్రభు బిడ్డలతో ఉన్నటువంటి ఆనందం, సంతోషం ముఖ్యంగా చెప్పలేనిదిగా ఉంటుంది. సో అన్నగారు చెప్పినట్లుగా మనం కూడా ఒక సిసిఎఫ్ కుటుంబంలో ఎక్కడైతే పరిచర్యలు ఉన్నాయో, ఎక్కడైతే దేవుని అవసరత ఉందో, ముఖ్యంగా రానున్న రోజుల్లో క్రిటికల్ కండిషన్లోకి మనం వెళ్ళిపోతున్నాం. ముఖ్యంగా నేటి దినాల్లో చూస్తే సువార్తకు ఎంతో ఆటంకాలు కలిగిస్తూ ముఖ్యంగా ఉన్నటువంటి రోజుల్లో మనము భారంగా ప్రార్థించి ముఖ్యంగా పరిచర్యలో పాల్గొనే అవసరత ఎంతైనా ఉంది. దయచేసి ఇది గమనిస్తాం. అన్నగారు పంచుకున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి, ముఖ్యంగా అన్నగారికి ఉన్నటువంటి ఆ యొక్క భార హృదయాన్ని బట్టి అన్నగారి కుటుంబం గురించి ప్రార్థిద్దాం. ప్రైజ్లాడు. ఇంకెవరైనా మీ సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా మనం చేస్తాం. ప్రైజ్లాడు. దయచేసి సాక్ష్యాలు లేనట్లయితే మనము ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఏమైనా ఉంటే దయచేసి మీ సాక్ష్యాలు తెలియవలసిందిగా, సమయం వృధా చేయకుండా పంచుకోవాల్సిందిగా మనవి చేస్తాం. ప్రైజ్ లాడ్ అందరికి ప్రైజ్ లాడ్. పోయిన వారంలో నేను మన పుట్టింటికి పోయినాను. మా అన్న వాళ్ళు ప్రభుని తెలుసుకుని మళ్ళీ బ్యాక్ సైడ్ అయ్యి మళ్ళీ అనారోగ్య పరిస్థితి వచ్చేటప్పుడు మళ్ళీ ప్రభుని తెలుసుకున్నారు. వాళ్ళు ఇల్లు కట్టినారు అన్నమాట. ఓపెనింగ్ ఉంది, వచ్చి పిలిచినారు. పోయినాను. పోయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఏమంటే, ప్రార్థన చేస్తాము, ప్రార్థన ఉంది, పాస్టర్ వస్తారు, అందరూ రండి అని చెప్పినారు. సరే అని సండే రోజు చర్చికి పోతే మాది పల్లెటూరు కదా, బస్సు దొరకదని ఇంట్లోనే పాట పాడి ఆరాధన చేసుకొని వాక్యం చదువుకొని ప్రేయర్ చేసుకొని నేను మీ అక్క పోయినాం. పోయిన తర్వాత ఆ రాత్రి కొంచెం గొడవ అయింది వాళ్ళ ఇంట్లో. ఒకరు ప్రేయర్ చేయాలంటున్నారు, ఒకరు లేదు, హిందూ ప్రకారం చేయాలని ఒకరు అంటున్నారు. ఊరికైనా వచ్చినాను కదా, ప్రేయర్ అని ఎంతో ఆశతో వచ్చినాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమిట్లు మాట్లాడతారు వీళ్ళని చాలా బాధేసింది. లేదు ప్రేయర్ లేదంట, ప్రేయర్ క్యాన్సల్. మా ఆయనకి కూడా చెప్పేస్తాను, మీరు రావద్దండి, ఇక్కడ మొదట ప్రేయర్ అన్నారు, తర్వాత ప్రేయర్ లేదు, హిందూ ప్రకారం చేస్తాను అంటున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళ మధ్య సమాధానం లేదు. ప్రేయర్ ఉంటే చెప్తానండి రండి, లేకుంటే రాదు అని నేను మా ఆయనకు చెప్పినాను ఫోన్ చేసి. పొద్దున 5 o'clock లేసినాను. నేను ఒకటే ప్రభుకి అడిగినాను, ప్రభువా ప్రార్థన ఉందని నేను త్వరగా వచ్చేసినాను, ఇప్పుడు చూస్తే హిందూ ప్రకారం చేస్తాను అంటున్నారు, నాకు తెలీదు, కఠిన హృదయాన్ని మార్చగలని దేవుడు మీరు, దయచేసి వాళ్ళతో మీరు మాట్లాడి మేము ఎందు నిమిత్తం వచ్చినామో అదే ఇక్కడ జరగాలని నేను చాలా ఎక్కువసేపు కూడా ప్రేయర్ చేయలేదు, ఊరికే ఇంటి పైన ఇట్లా పారాడుకొని చేస్తున్నాను ప్రేయర్ అంతే. అది అయిపోయింది. గూగుల్ మీట్ లో జాయిన్ అయినాను. ప్రేయర్ అంతా జరుగుతుంది, ఇంకా వాక్యం నడుస్తుంది. మా వదిన పైన వచ్చింది, లేదమ్మా హిందూ ప్రకారం లేదులేండి, అందరూ ఒప్పుకున్నారు ప్రేయర్ అని మళ్ళీ చెప్పింది. చాలా సంతోషమైంది. కింద వచ్చి ప్రభుకి వందనాలు చెప్పి ప్రేయర్ చేసుకొని ఇంకా వంట స్టార్ట్ చేసినాము.
ఒక 100 మెంబర్స్కి చేయాలి వంట అన్నారు. నువ్వే చేయి బాగా చేస్తావని చెప్పినారు. సరేలే అని అందరూ ఉన్నారు, అందరూ సాయం చేస్తున్నారు, ఒకేదాన్ని కాదు. ఎండలో నిలబడి బాగా వంట అంతా అయిపోయింది. ఇంకా ప్రేయర్కి రెడీ అవ్వాల. పాస్టర్ వచ్చేసినారు. వచ్చేసి పాస్టర్ అక్కడ కూర్చున్నారు. సరే పాస్టర్ వచ్చేసినారు కదా రెడీ అవ్వాలని స్నానానికి పోయినాను. అక్కడ పోయినాను, నాకేమైందో నాకే తెలియట్లేదు. చాలా ఎక్కువ తక్కువ అయిపోయింది. ఎట్లా బయటకు వచ్చినానో నాకు తెలీదు. అట్లే రెడీ అయినాను. ఒక పాట పాడినాం అంతే. వాళ్ళ ఇంటికి రుబ్బైనంత కట్ చేసినాము. లోపల పోయి కూర్చున్నాను. వామిటింగ్ వచ్చేసింది నాకు. ఒకలాగా చల్లగా అయిపోయినాను. వామిటింగ్, కడుపు నొప్పి, మోషన్స్ అంతా. ఎక్కువసేపు అసలు కూర్చోలేదు నేను. బయటకు వచ్చేసినాను. ఇంకా ఒక అన్న ఇల్లు ఉంది, అక్కడికి వచ్చి పడుకున్నాను. అక్కడ ప్రేయర్ జరుగుతుంది, ఇక్కడ నాకు ఎక్కువ తక్కువ అవుతుంది. అందరూ వస్తున్నారు, ఏమైంది అత్త, ఏమైంది అక్క, ఏమైంది అత్త అని అడుగుతూనే ఉన్నారు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఎక్కువ జ్వరం వచ్చేసింది. సమాధానం లేదు, సంతోషం లేదు. ఏం ఇట్లా అయిపోయింది కదా అని నేను ఒకటే ప్రేయర్ చేసుకున్నాను, పడుకున్నాను. హాస్పిటల్కి పోదాం రా రా అంటున్నారు. లేదు, ఇప్పుడు హాస్పిటల్కి పోతే అందరికీ అక్కడికే మనసు ఏమైందేమో అని అనుకుంటారని వద్దు, నేను ఓర్చుకుంటాను, ప్రభు నాకు సహాయం చేస్తారు. లేదు, మీరు పోండి, ప్రేయర్లో కూర్చోండి, ప్రేయర్ అయిపోయిన తర్వాత చూద్దామని అట్లే 4 o'clock చేసేసినని. ఇంకా చాలా ఎక్కువైపోయింది. ప్రేయర్ అంతా అయిపోయింది. పాస్టర్ అంతా సమాధానంగా భోజనం అంతా చేసుకొని వాళ్ళు పోయినారు. తర్వాత మా ఆయన మా అక్క ఇద్దరు తీసుకొని పోయారు హాస్పిటల్కి. జ్వరం ఎక్కువ ఉంది, చాలా వీక్ అయిందని వాళ్ళు ఇంజెక్షన్ అంతా వేసి గ్లూకోజ్ వేసినారు. 3 రోజులు ఎట్లా బాధపడినానంటే, నేను మళ్ళీ బళ్ళారికి పోతానా లేదా, ఏమవుతుందో ఏమో, ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా, నేను అనుభవించాను కదా, నాకే తెలుసు. అప్పుడు నాకు ఒకటే అర్థమైంది, మా పిల్లలు ఒక చోటు ఉన్నారు, మా భర్త బళ్ళారిలో ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, నాకేమైనా అయితే ఎట్లేమి. లేదు, ప్రభు విడిచిపెట్టలేదు, ప్రభు ఉన్నాడు, ప్రభు చూసుకుంటాడు, ప్రభు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తారు, ప్రభు ఆరోగ్యం ఇస్తారని నేను ఎంతగా ప్రభుని స్తుతించాను. పడుకొనే ప్రార్థన చేసుకున్నాను. మళ్ళీ గ్రూప్ లో కూడా యుగేంద్ర అన్న చెప్పినారు, మా ఆయన కూడా చెప్పినారు, మీరు అందరూ ప్రార్థన చేసినారు. నేను త్వరగా వెళ్ళిపోవాలి బళ్ళారికని. ఎందుకంటే ఇక్కడ మా ఆయన ఒక్కరే ఉన్నారు, ఆయనకి ఏం చేసుకోనికి రాదు, ఎక్కడ తింటారో ఎక్కడ ఉంటారో ఏమో, అది ఒకటి నాకు ఆలోచన. త్వరగా పోవాలని అటు ఇటు ఎట్లా ప్రభుని కృపను బట్టి బాగా అయినాను. నిన్న పొద్దున్న 10 o'clock సురక్షితంగా బాగా ఆరోగ్యం ఇచ్చి, దేవుడు అందరూ ప్రార్థన విని నన్ను స్వస్థపరిచి, వాళ్ళ మనసు కూడా మార్చి మళ్ళీ ప్రేయర్ చేయలాగా అద్భుతం చేసి బాగా మా ఇంటికి నన్ను చేర్చినందుకు ప్రభుకి వందనాలు చెప్తున్నాను. ప్రేయర్ చేసిన మీకు అందరికీ నా వందనాలు. నా తెలుగులో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. దేవుడు ఈ రోజు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. మీ అందరి ప్రార్థన వలన నేను బాగున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. చక్కటి సాక్ష్యం పంచుకున్నటువంటి రమలక్కకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. నిజంగా అక్కగారు తీసుకున్నటువంటి నిర్ణయం, నిజంగా క్లిష్ట పరిస్థితులు మనకు తెలుసు. నిజంగా హిందువులు బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు మనకు ఎదురవుతూ ఉంటాయో అక్కగారు వివరించడం జరిగింది. నిజంగా దేవునికి ప్రార్థించినప్పుడు నిజంగా దేవుడే సహాయం చేశాడు. నిజంగా తన కార్యాన్ని ఆయనే జరిగించుకొని జరగడం మనం చూస్తాం ఈ యొక్క సాక్ష్యం ద్వారా. నిజంగా ఆ యొక్క క్రిస్టియన్ పరంగా జరగడం అనేది ప్రభు చిత్తమైంది కాబట్టి నిజంగా దేవుడు అక్కగారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నిజంగా అక్కగారి స్వస్థపరిచినటువంటి విధానాన్ని బట్టి కూడా నిజంగా దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. నిజంగా దేవుని పక్షంగా ఉన్నప్పుడు దేవుడే మనకు సమస్తమును సమకూడి జరిపించేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు. సో ఈ సాక్ష్యాన్ని బట్టి మనం ఎంతగానో బలపరచబడ్డాం. దాన్ని బట్టి దేవుని మనం ఎంతగానో స్తుతించ బద్దులమైంచుకుంటాం. ఇంకా ఎవరైనా మీ సాక్ష్యాలు ఉంటే దయచేసి పంచుకోవాల్సిందిగా మనం చేస్తా ఉంటాను. రైతుల
చిన్న ప్రకటన దయచేసి గమనించండి. ఆ, విషయం అంటే చిన్న సాక్ష్యము, అలాగే మరి చిన్న ప్రకటన కూడా. ఆ, మరి గడిచిన దినాల్లో మరి నేను కొత్త కంపెనీలో జాయిన్ అయిన సంగతి మీ అందరికీ తెలిసినట్టుగానే మరి ఒక సహోదరుడు ఎలీషా అన్న అని మరి అక్కడ పరిచర్య చేస్తాడు. ఆయన కూడా మనలాగానే పరిచర్యలో వాడబడుతున్నటువంటి వ్యక్తి. కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఆయా ప్రాంతాలకు వాక్యం చెప్పడానికి అక్కడ స్థానిక సంఘంలో మరి అక్కడ ఉన్నటువంటి ఫెలోషిప్లో ఎంతగానో వాడబడుచున్నటువంటి ఎలీషా బ్రదరు ఇది నా గ్రూప్లో మరి ఒక అంటే నిరుపేదైనటువంటి కుటుంబం గురించి ఆయన మన సీసీఎం గ్రూప్లో ఒక విషయం ఆడియో మెసేజ్ పోస్ట్ చేస్తూ వచ్చాడు. మీరు గమనించినట్లయితే అది చూడగలుగుతూ వస్తాం. ఒకసారి నేను కూడా స్క్రీన్ షేర్ చేస్తూ ఉన్నాను, దయచేసి గమనించండి. అయితే విషయం ఏంటంటే పాపం మరి తనకు మరి మరి పరిస్థితులు ఏమి బాగాలేవు, భయంకరమైన అనారోగ్యంతో ఉన్నట్టుగా మరి ఆ పరిస్థితులు మంచి విశ్వాసులే, కానీ పరిస్థితులను బట్టి మరి ఆ విషయము మరి తనకు మనము ఏదైనా సపోర్ట్ చేయగలిగితే బాగుంటుంది. ఇక్కడ చూడండి ఎలీషా అన్న అని. సో మరి ఈ ఆడియో మనం విన్నట్లయితే ఆ యొక్క సందర్భము, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటనేది మనకు తెలుస్తుంది. కనుక ఈ యొక్క ఎలీషా అన్న పంపించినటువంటి మెసేజ్ని దయచేసి మీరు ఆ యొక్క ప్రార్థన మనం ఏంటో గమనించండి. మరి ఆ అవసరత కూడా గమనించి ప్రభుచితం అయితే మనం ఏదైనా సపోర్ట్ చేయగలిగితే కూడా బాగుంటుంది అనేది మరి గమనిస్తూ వస్తున్నాం. ఈ యొక్క విషయాన్ని ఆయన ఒకటే మాట చెప్పాడు, అయ్యా ఇప్పుడు మనం ఒక ఫెలోషిప్గా ఉంటున్నాం కదా, మీరు ఏదైనా కానీ మీరు మీ టీము సపోర్ట్ చేయగలిగితే బాగుంటుంది, చేయకపోయినా మంచిదే, కానీ ఉన్న విషయాన్ని బట్టి దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, అలాగే టీం ప్రేయర్స్లో జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ భారం ఇచ్చే దేవుడు ఏదైనా ప్రేరేపిస్తే కూడా మీ యొక్క కానుకల ఆ యొక్క ఆడియో మెసేజ్లో ఉన్నటువంటి నెంబర్కి పంపించినట్లయితే కూడా చాలా బాగుంటుంది. వాళ్ళకు కొంచెం మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామంటే నేను అన్నాను, అన్న ఖచ్చితంగా చేద్దాము, ఒకరోజు నేను కూడా వచ్చి ప్రేయర్ చేస్తాను. అక్కడ ఆఫీస్కి దగ్గరే ఉన్నటువంటి కుటుంబం అన్నమాట. సో వీలైతే ఆ కుటుంబాన్ని కూడా కలవడానికి మరి ఈ విధంగా మా ప్రభువారు ఉన్నటువంటి కంపెనీలో కూడా మంచి ఆత్మీయులను, భారం కలిగినటువంటి సహోదరులను ఉన్నటువంటి కొద్ది మంది అయినా కానీ ఒక్కొక్కరిగా ఒక వన్నెస్ అనేది కంపెనీలో ఒక మంచి అటాచ్మెంట్ అనేది దేవుడు ఇస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి సావాసాన్ని బట్టి దేవుడు చేస్తున్నటువంటి కార్యాలన్నిటిని బట్టి కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక విషయం కూడా ఏంటంటే గడిచిన వారంలో మరి బుధవారం రోజు ఏదైతే నాగారం పరిచర్యకు సండే వెళ్తూ ఉన్నామో అక్కడికి సంఘ ప్రార్థనగా కూడా మరి బుధవారం రోజు వెళ్ళడం జరిగింది. ప్రభు కృపను బట్టి వాళ్ళు ఎంతగానో మరి ఆదరించబడుతూ వచ్చారు. వాళ్ళందరూ కూడా మరి నిన్నటి నుంచి అంటే నిన్న గురువారం నుంచి మరి మన యొక్క మార్నింగ్ ప్రేయర్స్లో మరి అన్ని ప్రేయర్స్లో కూడా మేము కూడా పాలు పంచుకుంటామని ఆ యొక్క చర్చ్ మెంబర్స్ అందరూ కూడా మరి ఆ లింకు మాకు కూడా పంపించండి అని తెలియజేస్తూ వచ్చినప్పుడు మరి చాలామంది మరి నిన్న నైట్ సాగర్ బ్రదర్ టెస్టిమనీ విషయంలో అలాగే వాక్యం విషయంలో నిన్నటి నుంచి జాయిన్ అవుతూ వచ్చారు. నిజంగా ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా ఒక చిన్న ప్రార్థనా సమూహము ఎంత గొప్పగా ఈ యొక్క పరిచర్య జరిగిస్తూ ఉంది. దేవుడు ప్రతి ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. నిస్వార్థంగా చేయబడుతున్నటువంటి ప్రతి పరిచర్య కూడా దేవుడే ఆశీర్వదించడానికి ఆయనే సమస్తమై ఉన్నాడు. నిజంగా వారిలో ఎలాంటి ఆదరణ లేక నిట్టూర్పులో ఉండి అసలు పరిచర్య అంటేనే చాలా కష్టంగా సాగుతున్నటువంటి పరిస్థితుల మధ్యన ప్రభుచిత్తమై వాళ్ళకు కూడా దేవుడు ప్రేరేపించి మంచిగా స్థిరపరచాలి ఆత్మీయంగా అన్న ఉద్దేశంతోనే వారందరినీ కూడా బలపరచడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. కనుక ఈ పరిచర్య ఇమ్మాన్యుయల్ హౌస్ ఆఫ్ ప్రేయర్ అని మరి ఆ యొక్క పరిచర్యకు వాళ్ళు పేరు పెట్టుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. సో ప్రభుచిత్తంలో ఆ పరిచర్య కొరకు ప్రార్థించండి. మరి నేను కూడా మరి గడిచిన ఒక 1 month నుంచి సండే అక్కడ పరిచర్యకు వెళ్తూ ఉన్నాం. వారందరూ కూడా ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు. మన యొక్క సావాసం గురించి కూడా చెప్పినప్పుడు ఈ యొక్క ప్రార్థన సావాసం గురించి వాళ్ళు చాలా సంతోషించారు. నేటి దినాల్లో ఇది చాలా కొరత పడిపోయింది.
వాళ్ళు మంచి మంచి 25 ఇయర్స్ నుంచి మంచి మంచి పరిచర్య చేసిన సేవకులు, అలాంటి భారం కలిగినటువంటి వ్యక్తులు. మరి కొంత అనానుకూలతను బట్టి పరిచర్య అక్కడ కొంచెం నిర్లక్ష్యం వహించింది. ప్రభు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రార్థనాపూర్వకంగా మనం కూడా కనిపెడుతూ ముందుకు వస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు మంచిగా వారిని ఆదరించి వారిలో క్రీస్తు ప్రేమ అనేది తిరిగి మనతో కూడా అటాచ్ అవ్వడానికి దేవుడు వారిలో అటువంటి భారాన్ని ఉంచుతూ వచ్చాడు. నిజంగా దేవుడు చేస్తున్నటువంటి మనం ఎక్కడుంటే అక్కడ కేవలం దేవునికే మహిమకరంగా జీవించడానికి, వారి హృదయాల్లో దేవుని ప్రేమ కుమ్మరించబడ్డానికి అటువంటి ఐక్యత, ఏకమనస్సు, సహవాసము అనేది ఒక్కొక్కరిగా నిజంగా ఆ యొక్క అపోస్తల కార్యములో మరి రక్షించబడిన వారు అనేక మంది సంఘములో ప్రతిదినము చేర్చబడుతూ వచ్చారనే మాట నిజంగా నేను ఆ యొక్క సంఘము ప్రార్థనలో ఉన్నప్పుడు పంచుకుంటూ వచ్చాను. మన యొక్క ప్రార్థన 2వ దినవృత్తాంతములోని భాగము. మరి యెహోషాపాతు విధానంలో తనకు నలువైపుల నుంచి శ్రమ వచ్చినప్పుడు మరి ప్రభువా నీవే మాకు దిక్కని ఒక మహారాజు సైతం ఏదో ఒకరికి ఆర్డర్ వేసి కాదు కానీ తనే వ్యక్తిగతంగా సమాజ మందిరంలో నిలబడి ఉపవాసం ఉండి తనకు వచ్చిన శ్రమను బట్టి ప్రభువారికి మొరపెట్టినప్పుడు మరి దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా ఒక ప్రవక్త ద్వారా మాట్లాడుతూ వస్తాడు. అప్పుడు యెహోషాపాతు అంటాడు, నీవే మాకు దిక్కు ప్రభువా, మా బలం కాదని. నిజంగా ఆ వాక్యం ద్వారా ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును అనే వాగ్దానము ఆ యొక్క పరిచర్యకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. నిజంగా ఆ మాటను బట్టి వాళ్ళందరూ కూడా కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆ యొక్క వాక్య భాగం తర్వాత సంఘం కొరకు ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు కన్నీటితో వాళ్ళందరూ అటువంటి భారము దేవుడిచ్చాడు. నిజంగా ఇదంతా ప్రభు కృపను బట్టి మరి ప్రార్థిస్తున్న మీ అందరిని బట్టి నిజంగా ఇదంతా ప్రతి ఒక్కరు కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవుతూ ఉంటున్నారు. ఏ ప్రార్థన వృధాగా జరిగిపోవడం లేదు. ప్రతి ప్రార్థన వెనక, ప్రతి కన్నీటి ప్రార్థన వెనక, ప్రతి ఏకమనసుతో కూడినటువంటి భారంతో కూడిన పరిచర్య నిజంగా మన ప్రియులు దినదినము ఆ తెస్సలోనిక సంఘం ఏ విధంగా చిన్న సంఘమైనా కూడా అనేక మందికి విస్తారంగా వారి యొక్క సమర్పణ, నిజంగా అటువంటి విషయాల్లో కూడా ఎంతగానో మనం ఎదగడానికి దేవుడు మనకు సాయం చేస్తూ వస్తూ ఉన్నాడు. నిజంగా ఇంత చిన్న విషయాలు కూడా ప్రభువు గమనిస్తాడా అంటే మీ అందరికీ తెలుసు కదా. నా నామమున గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కానీ ఆ యొక్క ప్రతిఫలం నేను ఏమాత్రం మర్చిపోనన్న వాక్య భాగాలు మనం ఎరిగిన వాళ్ళమే. కాబట్టి ఈ యొక్క చిన్న పరిచర్యను కూడా దేవుడు ఎంత గొప్పగా ఒక్కొక్క వ్యక్తిని ప్రభావవంతంగా వారిని చేస్తూ ఉన్నాడు అంటే నిజంగా ఇదంతా దేవుని మహాకృప. ప్రార్థిస్తున్న మీ అందరికి కూడా వందనాలు. ఈ విషయాల్లో ఇంకొక టీం నుంచి కూడా మరి వాళ్ళు ఫోన్ చేస్తూ వచ్చిన అంటే ఏదో ఇదంతా నేను ఎప్పుడో జరిగినది కాదు, గడిచిన వారంలో జరిగిన సందర్భాలు ఇవన్నీ. కాబట్టి ఈ వారం పంచుకోవడానికి దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. ఇంకో విషయం ఏంటంటే ఆ ఈసీఎఫ్ అనే ఒక టీంలో నన్ను ఒక మెంబర్గా చేస్తూ వచ్చారు. వాళ్ళకు కొంత టీం ఉంది. వాళ్ళందరూ చాలా డిమ్ అయిపోయినారు, చిందరబందర అయిపోయినారు. పాపం వాళ్ళందరినీ తిరిగి మళ్ళా వాళ్ళలో ఒక కార్యం ప్రభు చేసి ఆ టీం అంతా తిరిగి రీఅసైన్ అవ్వడానికి, రీబిల్డ్ అవ్వడానికి మరి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ సమకూర్చి తిరిగి వాళ్ళ యొక్క సహవాసం బలపరచడానికి, ఆ యొక్క చెదిరినటువంటి బిడ్డల కొరకు ఫాలో అప్ చేయడానికి కూడా వాళ్ళు నన్ను కూడా ఆ యొక్క టీంలో ప్రభు కృపను బట్టి చేర్చుకుంటూ వచ్చారు. మరి వారిని కూడా నేను మొన్న మాట్లాడుతూ కొంత ఖండిస్తూ వచ్చాను. మాట్లాడాలని ఫోన్ చేసినప్పుడు ఒక చిన్న విషయంలో చాలా కోపం వచ్చింది నాకు కూడా. సాధారణంగా మనకు కోపమే రాదు. అయితే అమ్మ మీరు ఈరోజు ప్రార్థన చేసుకున్నారా అని ఒక మాట అడిగాను. అడిగితే అన్న చేసుకున్నామన్నా అంటే వాక్య భాగం చదివారంటే చదివానమ్మా అంటే ఎంతసేపు చదివారమ్మా అన్న, ఎంతసేపు ప్రేయర్ చేశారమ్మా అంటే మొత్తం కలిపి 10 నిమిషాలు అయింటుంది అన్న నన్ను. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకండి మీరు. ఒకవేళ ఫోన్ చేసినా కానీ పరిచర్య గురించి మాట్లాడకండి. పరిచర్య గురించి మాట్లాడుకున్నా మాకు అంత భారం ఉందని చెప్పుకోకండి. పరిచర్య అంటే 10 నిమిషాల ప్రార్థన కాదమ్మా. మనం దేవుని పని చేసే వాళ్ళమే కనీసం గంట సేపు ప్రార్థన చేయలేకపోతే ఒక రోజుకు దేవుడు నిన్నెట్లా కాపాడుతూ వస్తాడు, నీ కుటుంబం చుట్టూ కంచె ఏమేస్తాడు, మరి నీ పరిచర్యను దేవుడు ఏ విధంగా ఫలవృద్ధిలోకి తీసుకొస్తాడు.
ఊరికే పరిచర్య చేస్తున్నాం అని పేరు చెప్పుకోకండి. ఇంకోసారి నాకు కూడా ఫోన్ చేయకండి. ఇట్లా నిర్లక్ష్యంగా ప్రార్థననే మీరు చేసినప్పుడు, అంటే చిన్న అమ్మాయే, ఒక 20-25 ఇయర్స్, తను జాబ్ చేసుకుంటూ పరిచర్లో ఉంది. అంటే కొంత కఠినంగా చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు చెప్పేసేసాను నేను. సో చెప్పేసిన తర్వాత ఇంకా తను ఏ విధంగా తీసుకున్నా పర్వాలేదు. ముందైతే మనం పరిచర్య చేయాలనుకున్నప్పుడు వ్యక్తిగతమైన ప్రార్థన చాలా ముఖ్యమైనది. కనీసం ప్రభుతో మనం ఒక గంట సేపు ప్రతిదినం గడపలేకపోతే ఎందుకండి మిగతా పరిచర్యలో ఏ విధంగా ప్రభు యొక్క కార్యం ఉంటుంది కదా. వ్యక్తిగతంగా దేవునితో లేకుండా మనము మొన్న సుధాకర్ అన్న కూడా సమయం పోతా ఉంది కాబట్టి ఒక మాట చెప్పి ముగించేస్తా అన్న ఒకటే అన్నాడు, దేవుడిచ్చిన పనే కదా, మిగతా పనుల్లో వాడు నేను బిజీ అయిపోతా అంటే దేవుడు అస్సలు ఒప్పడు. ఎందుకని యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య కాలంలో ఉన్నప్పుడు పెందల కడనే లేచి ఉన్న సమయం అంతా ఆయన ఆ యొక్క ఆ తోటలో గడుపుతూ ఆ ప్రార్థనలో ప్రభువారిని ఆ తండ్రి వైపు చూస్తూ ఎందుకు కనిపెడుతూ వచ్చాడు. తండ్రితో సావాసం ముఖ్యం, తర్వాతే పరిచర్య. పరిచర్య ఎంతైనా ఉండొచ్చు మనకు, వ్యక్తిగతంగా ప్రభుతో సంబంధం లేకుండా అటువంటి పరిచర్య చేసేవారుగా మనం ఉండకూడదు. ఆ పరిచర్యను దేవుడు ఏమాత్రం అంగీకరించడు. మనం వచ్చింది ఆయన్ని మహింపరచడానికి కదా, పనులు ఏదో పెట్టుకొని దానిలో బిజీ అయిపోవాలని కాదు. సో వీ హ్యావ్ టు మెయింటైన్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ అవర్ ఫాదర్. తండ్రితో గడిపే అనుభవం, యేసుక్రీస్తు ప్రభు వారికి మొరపెట్టే అనుభవం. ఎప్పుడైతే ఇవి సమంగా చేస్తామో ఆటోమేటిక్గా ప్రభు పరిచర్యను కూడా అభివృద్ధి చేస్తూ వస్తాడు. కాబట్టి ఈ విషయాలన్నీ ఈ వారంలో చాలా కొంచెం అటు ఇటు అన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాం. కానీ అన్ని విషయాల్లో కూడా దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వస్తూ ఉన్నాడు. అనేక మంది యవన బిడ్డలను బలపరుస్తూ వచ్చాం. మన అరుణ్ కూడా బెంగళూరులో కొంచెం ఆ లొకాలిటీ సెట్ అవ్వక ఇబ్బంది పడుతూ ఉన్నాడు. తన కొరకు కూడా ప్రార్థన చేయండి, కొంచెం సెట్ అయిపోయి తిరిగి తను కూడా ఐక్యపరచబడి పరిచర్లో ముందుకు సాగునట్లు. అలాగే మన యొక్క ఈ డిచ్చిపల్లి పిల్లలు కూడా, మరి అనుష్క కానీ ఆ అమ్మాయి తబిత, మరి ఈ టెస్ట్ మనీ పంచుకున్నటువంటి ఆ సిస్టర్స్, వీళ్ళందరూ కూడా మంచి భారంతో ప్రభువారి భారంగా పరిచయం చేయాలని ఇష్టపడతా ఉన్నారు యవన బిడ్డలందరూ. వారందరి కొరకు కూడా మనము మన యొక్క వ్యక్తిగత ప్రార్థనల్లో మనం చేయలేకపోయినా నేటి తరాన్ని మనము సిద్ధపరచవలసినటువంటి వాళ్ళమై ఉంటున్నాం. కాబట్టి బాధ్యతతో వారందరి కొరకు ప్రార్థన చేయండి. ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ఆ బిడ్డలు. ఈ మంత్ ఫ్రీ అయిపోతే నెక్స్ట్ మంత్ నుంచి కూడా వాళ్ళు కూడా అన్ని ప్రేయర్స్లో జాయిన్ అవుతాం అంకుల్ అని మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఏ చిన్న అవసరత వచ్చినా కానీ ఒక మెసేజ్ పెట్టడం అనేది కూడా వాళ్ళు నేర్చుకొని గ్రూప్లో కానీ పర్సనల్గా కానీ ఎప్పుడైతే మనం కమ్యూనికేషన్ చేస్తామో సహవాసంలో మనం ఎదుగుతాం. ఇది నాదేలే నేను చెప్పుకోలేని అట్లా ఉండకూడదు. ప్రభువారి మనం అనుకున్నాం కదా ఒక సంఘము, ఆ ప్రేమ ఐక్యత సహవాసము చాలా శ్రేష్టమైనది. కనుక దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఈ యొక్క విషయాలన్నిటిని బట్టి ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ఎలీషా అన్న పంచుకున్న ఆ ఆడియో వర్తమానం విని ప్రభు ఏదైనా ప్రేరేపిస్తే ప్రార్థించండి. సహాయం చేయడానికి కూడా మీరందరూ పురికొల్పబడాలని ప్రభునామమున మరి తెలియజేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఓవర్ టు బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నిజంగా అన్నగారు చెప్పుకున్నట్లుగా శక్తి వచ్చినట్లుగా దయచేసి గమనిద్దాం. ఎలీషా బ్రదర్ కోసం ప్రార్థిద్దాం ఫస్ట్, తర్వాత వీలైన వాళ్ళు మనము సాయం చేయడానికి సిద్ధపడదాం. నిజంగా నేటి దినాల్లో అవసరత ఎంతో ఉంటే కాబట్టి కానీ దాన్ని పోస్ట్ చేసే దినాలు కాదు. కాబట్టి దయచేసి మనమందరము రెస్పాండ్ అవుతూ దేవుని పరిచర్యలో ముందుకు సాగవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. దయచేసి మన మధ్యలో ఉన్నటువంటి యుగంధర్ బ్రదర్, తర్వాత భాగ్యక్క దయచేసి సాక్ష్యాల నిమిత్తమై ఇద్దరు ప్రార్థన చేస్తారు. తర్వాత మనము ముందుకు రైతులాగా